నమస్తే మామ. నేనైతే మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అయితే 1000 పిల్లర్ టెంపుల్కి అయితే పోవాలని అనుకుంటున్నా మామ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మెట్రో స్టేషన్ దగ్గర వెళ్తున్నా 1000 పిల్లర్ టెంపుల్ కాడికి వెళ్తున్నా. ఎందుకంటే బాగా రోజులు అయింది కదా మామ వీడియో తీయక, వ్లాగ్ తీస్తున్నా యూట్యూబ్లో. అందుకోసమే ఇక వెళ్తున్నా. మెట్రో స్టేషన్ కాడికి అయితే వచ్చిన, టికెట్ తీసుకుని ఇప్పుడు వెళ్ళాలి మామ. ఇక అమ్మ నేనైతే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ నుంచి అయితే చేంజ్ కావాలి. ఇక సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే పోతున్నా. అక్కడ నుంచి అయితే మనం పోవాలి. ఇక అమ్మ నేనైతే సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చిన. ఇప్పుడు వెళ్తున్నా రైల్వే స్టేషన్ కాడికి, మెట్రో స్టేషన్ కాడ నుంచి. ఇక ఇక్కడ నుంచి అయితే మనకి దగ్గర ఉంటుంది మామ. అమ్మ నేనైతే రైల్వే స్టేషన్ కాడికి అయితే వెళ్తున్నామమ్మ, దగ్గరనే ఉన్నా. మా అమ్మ నేనైతే టికెట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే టికెట్ తీసుకున్నా. ఇక రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. ఇగో ట్రైన్ ఉంది వెనుక, కాజీపేట పోవాలి ఇప్పుడు. ఇక ఇక్కడ నుంచి మా అమ్మ మన ట్రైన్ అయితే 12:30కి అయితే ఉంది. ట్రైన్ ఇక్కడ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక టైం ఉంది మనకి పోవడానికి. నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాడు అయితే ఫస్ట్ టైం. నేనైతే చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది ఈ రైల్వే స్టేషన్. ఇంకా కొత్తది ఓపెన్ కాలేదు కదా, అందుకోసమే. ఇది కూడా చూపిస్తా చూడండి ఒకసారి రైల్వే స్టేషన్ ఎట్లుందో. అమ్మ నేనైతే ల్యాండ్ అయిన కాజీపేటలో. ఇప్పుడైతే పోతున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి 1000 పిల్లర్ టెంపుల్ కాడికి అయితే పోవాలి. ఇక రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చిన. ఇప్పుడు ఇక బస్ పోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి బస్కి. ఇక నేనైతే కాజీపేట్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చిన. బస్ కోసం అయితే చూస్తున్నా. ఇదే కాజీపేట్ రైల్వే స్టేషన్. బస్ నెంబర్ 1 వెళ్తుందట మన 1000 పిల్లర్ టెంపుల్ కాడికి. సో అందుకే వెయిట్ చేస్తున్నా ఇక్కడ. బస్ అయితే వచ్చింది మా అమ్మ. దాదాపు అర్ధగంట వెయిట్ చేసిన బస్ కోసం. ఇప్పుడైతే వచ్చింది బస్. ఇక పోవాలి మా అమ్మ. ఫైనల్గా బస్ అయితే వచ్చింది. బస్ కోసం అయితే వెయిట్ చేసిన వాడదాకా. బస్సులో అయితే ఊరుకుంది. ఇక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి 1000 పిల్లర్ టెంపుల్ కాడికి వెళ్ళాలి. ఇక అమ్మ ఫైనల్ అయితే 1000 స్తంభాల గుడి కాడికి అయితే వచ్చినామమ్మ. మీకు చూపిస్తా చూడుది. ఫైనల్ అయితే టెంపుల్ కాడికి అయితే వచ్చిన. అయ్యో కొబ్బరికాయ కూడా ఉన్నా ఒకటి కొడదాం. ఇక దేవుని దర్శనం చేసుకుందాం. ఇక నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి గుడికి. ఇక మన తెలంగాణలో అయితే ఏవైతే ఫేమస్ టెంపుల్ ఉన్నాయో ఫస్ట్ అవి కంప్లీట్ చేద్దామనేది టార్గెట్ పెట్టుకున్నా. ఇక అందులో ఒకటి ఇదొకటి మనకు 1000 పిల్లర్ టెంపుల్. ఇక అట్లా టెంపుల్ చూపిస్తాయి చూడండి మామ. చూసిరా టెంపుల్ చూసిరా. నేనైతే ఫస్ట్ వస్తున్నా ఇక్కడికి. దర్శనం ఎట్లా చేసుకోండి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక కానీ టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది మామ. రియల్ నేను వీడియోలో చూస్తేమో అనుకున్నా అని సూపర్ ఉంది టెంపుల్ అయితే. సో మామ మన 1000 స్తంభాల గుడి టెంపుల్ అయితే ఇదే మామ. చూడడానికైతే అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. నాకైతే ఫస్ట్ టైం మామ నేను ఇక్కడికి అయితే వచ్చుడు. ఇక కొబ్బరికాయ అయితే పట్టుకున్నా పోతున్నాయి. ఇక టెంపుల్ లోపలికి దర్శనం అయితే చేసుకుంటాం మామ. ఇక
లోపలికి అయితే పోతున్నా, టెంపుల్ లోపలికి చూపిస్తా కూడా. ఇదే టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్ లోపలికి అయితే పోతున్నా. కాకపోతే అక్కడ బోర్డు ఉంది ఒకటి, ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని. అందుకే బయట నుంచి అయితే చూపిస్తున్నామమ్మా. ఇక చూడురి, అడుగుతా పర్మిషన్ ఇమ్మని అడుగుతా. ఒకవేళ ఇవ్వకపోతే గిట్ట ఇదే వీడియో ఉంటుంది. ఇక మా అమ్మ గుడి లోపలైతే దర్శనం చేసుకున్నా, కొబ్బరికాయ కొట్టడానికి అయితే పోతున్నా. వాళ్ళు అయితే మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీడియో తీయడానికి. అందుకోసమే ఇక నేను గుడి లోపల వీడియో తీయలేదు. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా అమ్మ. దర్శనం అయితే సూపర్ జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు దేవుడు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మా అమ్మ. నేనైతే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నా. ఇక గుడి కూడా చూపిస్తాయి చూడండి. మా అమ్మ నేనైతే గుడి చుట్టూ అయితే రౌండ్ ఎత్తున్నా. గుడి చుట్టూ రౌండ్ ఎత్తున్నావు. ఇదే గుడి మనకి. ఇక్కడ నుంచి అయితే తిరుగుతున్నా. గుడి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అదైతే అసలు సూపర్ అనిపిస్తుంది మా అమ్మ. ఇక్కడ సూర్యదేవునికి మొక్కుదామన్నా, విష్ణుమూర్తికి మొక్కుదామన్నా అక్కడ టెంపుల్ లోపలైతే విగ్రహాలు కనిపిస్తలేవు. నార్మల్గా ఒక అర్చకుని అడిగితే అది ఎప్పుడైతే వాళ్ళు దండయాత్ర చేసారో అప్పుడే వాళ్ళు తీసుకెళ్ళిరని మాట్లాడుతున్నారు. మనకైతే శివుని దర్శనం అయితే దక్కింది మా అమ్మ, కలిగింది మనకైతే. ఇదంతా 1000 స్తంభాలంటే ఇవే మా అమ్మ, 1000 స్తంభాల గుడి. మనమైతే నంది దగ్గర అవుతున్నాం అమ్మ. నంది దగ్గర మనకి టెంపుల్కి ఎదురుగా మన టెంపుల్ ఉంది కదా, ఇది మెయిన్ ద్వారం. ఇది టెంపుల్కి ఎదురుగా మనకి ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది. నేనైతే దర్శనం చేసుకున్నా, కొబ్బరికాయ కూడా కొట్టిన. ఇప్పుడు గుడి కాడ నుంచి అయితే 1000 స్తంభాల దగ్గరికి అయితే వెళ్తున్నా. చూపిస్తా మీకు చూడండి. ఇవే 1000 స్తంభాలు మా అమ్మ. నేనైతే గుడి చుట్టూ తిరుగుతున్నా. ఇది మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. ఇక్కడ కింద నుంచి వెళ్ళి ఇదంతా ఉంటుంది అన్నట్టు. ముందు అయితే కొబ్బరికాయ అయితే నేను ఇక్కడనే కొట్టినామమ్మ. టెంపుల్ లోపల అయితే కొట్టనిస్తలేరు కొబ్బరికాయ. ఇక్కడైతే నేను కొట్టిన కొబ్బరికాయ ఇంతకుముందు. ఇదంతా టెంపులే మా అమ్మ, ఇదంతా గుడి. మా అమ్మ నేనైతే దర్శనం అయితే చేసుకున్నా. ఇదే మన టెంపుల్. అక్కడ మనకి 1000 స్తంభాల టెంపుల్ అది ఉంది. ఇక్కడనేమో మనకు శివుడు, విష్ణుమూర్తి, మన సూర్యభగవానుడి టెంపుల్ మనది ఇది. సో ఇప్పుడైతే నేను దర్శనం చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా. ఇది కోనేరు లెక్క ఉంది మామ, చూపిస్తాయి చూడండి మీకు కూడా. మరి ఇది కోనేరా ఏంటిది నాకైతే అర్థమైతే కోనేరు ఉన్నట్టుంది. ఇక్కడికి అయితే లోపలికి అయితే అలాగే వేస్తలేరు, మొత్తం ఇది కట్టిరు. సో ఇది కూడా చూడండి మామ. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక మనకి ఇక్కడ నుంచి అయితే గుడి వ్యూ చూపిస్తాయి చూడండి టోటల్గా మొత్తం. ఇది అయితే మొత్తం మనకు టెంపుల్ వ్యూ మామ మొత్తం. ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి రావాలి. ఇది మనకు టెంపుల్, అది అక్కడ మనకు 1000 స్తంభాల గుడి. సో మామ ఫైనల్గా అయితే నాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయింది. రావాలనుకున్న చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి గుడికి అయితే వచ్చిన. ఇక చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది గుడికి వచ్చినాక. చిన్నప్పటి నుంచి వెళ్ళి బుక్స్లో చదువుకున్నా కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడైతే వచ్చిన టెంపుల్కి అయితే దర్శనం అయింది, మొత్తం కంప్లీట్ అయింది. ఇక వెళ్తున్నామమ్మా. ఇక మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు కలుస్తా. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక కొత్తగా అయితే చాలా చేసిన యూట్యూబ్ ఛానల్ ఏదైనా కానీ ఏదో ఇక నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఇక తర్వాత శివుందయ్య ఇక. ఓకే మామ, మరి అందరికీ జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంకర.